ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నోట్లో పూరీలు ఇరుక్కోవడంతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగిందంటే, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ బాలుడు వీరెన్ జైన్, వయసు 11 ఏళ్లు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్గూడకు చెందిన గౌతమ్ జైన్ అనే ఓ వ్యాపారి కుమారుడు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అమ్మ ఇచ్చిన పూరీల బాక్స్ తీసుకొని డైనింగ్ రూమ్కి వెళ్ళాడు. మరి స్నేహితుల ముందు తన సత్తా చూపిద్దామనుకున్నాడో లేదంటే ఇలా చేస్తే ఎలా ఉంటుందని చేశాడన్నది ఇంకా తెలియలేదు. కానీ బాక్సులో ఉండే 3 పూరీలను కలిపి మడత పెట్టేశాడు. ఆ పూరీల చుట్టను నోట్లో పెట్టుకొని కొరికాడు. దీంతో పూరీల చుట్టలో కొంత భాగం నోట్లోకి వెళ్ళిపోయింది. అయితే ఉన్నపాటిగా మింగేయడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందక ఆ కుర్రాడు స్పృహ తప్పిపోయాడు. తోటి విద్యార్థుల అరుపులతో అలర్ట్ అయిన పాఠశాల సిబ్బంది వీరెన్ జైన్ను సికింద్రాబాద్లోని అపోలోకు తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపలే ఆ విద్యార్థి ప్రాణం పోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడానికి గొంతులో ఇరుక్కుపోయిన పూరీలే కారణమంటూ తేల్చారు. ఈ ఘటనపైన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహారం తీసుకునే విషయంలో చిన్నారులు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలనేందుకు హైదరాబాద్లో జరిగిన ఈ ఉదంతమే ఓ తాజా తార్కాణం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.